హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. ప్రీవియస్ వీడియోలో ఓల్డ్ షిరిడి గురించి చూశారు కదా. 9 నాణాలు ఇచ్చి నవభక్తి గురించి చెప్తున్నాను. షిరిడిలో దగ్గరలో ఉన్న మస్ట్ విజిట్ ప్లేసెస్ ఆర్ టెంపుల్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ ఓల్డ్ షిరిడిని విజిట్ చేసాం, మిగిలిన 4 టెంపుల్స్ని కంటిన్యూ చేద్దాం. ఇఫ్ మీరు కనుక హోమ్ టౌన్ సిరీస్ డే 1 నుండి డే 7 వరకు మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి. నేను డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో ఇస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో లాస్ట్ వీడియోలో ఓల్డ్ షిరిడి వెళ్ళామని చెప్పాం కదా, దాని తర్వాత మేము 4 టెంపుల్స్ విజిట్ చేసాము. ఓల్డ్ షిరిడి తర్వాత వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ వీరభద్ర టెంపుల్. వీరభద్రుడు అంటే శివుని రౌద్ర రూపం అని అర్థం. మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి బర్త్ యానివర్సరీ టైంలో షిరిడీలో ఉన్నాము. శివాజీ మహారాజ్ గారు ఇస్ అ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. సో ఆయన ఇండిపెండెంట్ స్టేట్ మరాఠా కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఆయన కరేజ్తో, మిలిటరీ టాక్టిక్స్తో, ప్రోగ్రెసివ్ పాలసీస్తో చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో హీ బికేమ్ అ నేషనల్ హీరో, ఎస్పెషల్లీ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్ర పీపుల్ శివాజీ మహారాజ్ గారిని చాలా ఆరాధిస్తారు. సో మేము వెళ్ళిన 2 to 3 ప్లేసెస్లో ఈయన స్టాట్యూస్ అయితే పెట్టారు. సో మేము కూడా ఆయన బర్త్ యానివర్సరీ టైంలోనే అక్కడ ఉండడం చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా అనిపించింది. సో ఈయన అనమాట వీరభద్రుడు. సాయిబాబా రహాత వచ్చినప్పుడు ఈ టెంపుల్లో ఇక్కడే కూర్చునేవారు. సో ఆటోని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా ఫాస్ట్గా నెక్స్ట్ ఏకముఖి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాము. జనరల్గా ఎక్కడైనా దత్తాత్రేయుల వారు త్రిముఖంగా ఉంటారు, బట్ ఇక్కడ ఓన్లీ 1 ఫేస్ అనమాట. ఈ టెంపుల్ షాకురిలో ఉంది. అండ్ ఈ టెంపుల్కి పక్కనే ఉపాసిని బాబా గారి ఆశ్రమం ఉంది. ఉపాసిని బాబా గారు సాయిబాబాకి ప్రియభక్తుడు. ఈ ఆశ్రమంలో కన్యలకు అంటే పెళ్లికాని అమ్మాయిలకు ఉపాసిని బాబా వాళ్ళ లైఫ్ వేస్ట్ అవ్వకుండా శాస్త్రాలు నేర్పించి యజ్ఞాలు చేయించేవారంట. ఆయన తర్వాత ఆయన శిష్యురాలైనటువంటి గోదావరి మాత ఈ ఆశ్రమం బాధ్యతను చేపట్టారు. ఉపాసిని బాబానే సాయిబాబాకి పిండ ప్రదానం చేశారు. అండ్ ఈ ప్లేస్ అంతా ఇదివరకు శ్మశానంగా ఉండేదంట. మేము విజిట్ చేసిన 3rd టెంపుల్ పంచముఖి గణపతి. గణపతి యొక్క పంచముఖాలు, పంచభూతాలు అలాగే మన ఆత్మ యొక్క పంచకోశాలను రిప్రజెంట్ చేస్తాయి. అక్కడ మన కోరిక ఏదైనా ముష్కం చెవిలో చెప్తే నెరవేరుతుంది. లేడీస్ అయితే లెఫ్ట్ ఇయర్లో చెప్పాలి, జెంట్స్ అయితే రైట్ ఇయర్లో చెప్పాలి. గణపతి యొక్క ఈ అవతారాన్ని హేరంబ అవతారం అంటారు, విచ్ ఇస్ క్వైట్ పాపులర్ ఇన్ నేపాల్. అండ్ హీస్ బిలీవ్డ్ టు బ్రింగ్ ఇమ్మెన్స్ ఆస్పిషియస్నెస్ టు అవర్ హోమ్ అండ్ వర్క్ ప్లేస్. అండ్ మేము ఫైనల్గా దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నప్పుడు ట్రైన్లో ఆంటీని కలిసామని చెప్పాం కదా, ఆ ఆంటీ మళ్ళీ కలిశారు. ఫ్లాష్ బ్యాక్. కొంతమందిని మనం కలిసినప్పుడు దే విల్ బ్రింగ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ అండ్ హ్యాపీనెస్ టు అస్, అండ్ ఆంటీ ఈజ్ వన్ సచ్ పర్సన్. అలాంటి పర్సన్ని మళ్ళీ కలవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేము వచ్చిన అదే టైంకి ఆంటీ వాళ్ళు కూడా అక్కడికి రావడం నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ మేము అబ్జర్వ్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే, మహారాష్ట్రలో టెంపుల్స్లో బోర్డ్స్ మీద మరాఠీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్తో పాటు తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. అది చూసి చాలా హ్యాపీ అనిపించింది మాకు. అండ్ ఫైనలీ మన లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఖండోబా టెంపుల్. ఫస్ట్ టైం బాబా గారు ఈ టెంపుల్కే వచ్చారు. అప్పుడే మహల్సాపతి గారు ఆవు సాయి అని బాబా గారిని పిలిచారు. ఖండోబా అంటే శివుని ఇంకొక అవతారం అనమాట. జస్ట్ అడ్జసెంట్ టు దట్ టెంపుల్ ఒక మ్యూజియం లాంటిది పెట్టారు. ఇక్కడ బాబా గారు ఉన్న టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని పిక్చర్స్ ఫామ్లో ఈ విధంగా డిస్ప్లే చేశారు. అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క ఫొటోస్ని కూడా పెట్టారు. అండ్ ఇక్కడ మహల్సాపతి గారి స్టాట్యూని కూడా పెట్టారు. ఇదంతా కోవిడ్ టైంలో ఆయన వారసులు చేయించారంట. అండ్ ఈ తాతగారు మాకు ఆ పిక్చర్స్ అన్నిటి మీనింగ్ చెప్తున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ అప్పుడే ఒక బ్యాచ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు.
అయినా విసుక్కోకుండా మళ్ళీ చెప్పారు, ఈయన పేరు వసంత్ అంట. ఈయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్లో బాబా సేవలో ఉండాలనుకున్నారంట. అండ్ హియర్ హీ ఈస్. एक गांव वाले लोग खाना खाता है मर जाए। अब ये बात महासभापति ने सुन लिया, दौड़ के बाबा के पास गए। बाबा मैंने ऐसी बात सुनी। तो बाबा ने कहा जब आपने सुनी है तो आप मेरे पास क्यों आए? जाओ उनकी जान बचाओ। दौड़ के आए, खाना रोका, उनकी जान बचाई। స్టోరీ నెంబర్ 1. బాబా గారితో ఉంటూ మహల్సపతి గారికి జ్ఞానయోగం ప్రాప్తించింది. పక్షుల భాష ఆయనకి అర్థమయ్యేదంట. ఒకసారి ఏదో పని మీద వేరే గ్రామానికి వెళ్తున్నారు. అప్పుడు కొమ్మ మీద 2 పక్షులు ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఆ ఆహారంలో విషం ఉంది, ప్రజలు తింటే చనిపోతారు అని ఈ మాటల్ని మహల్సపతి గారు విన్నారు. అప్పుడు వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బాబా గారు, ఆ ఆహారంలో విషం ఉంటే అక్కడికి వెళ్ళి ఆపకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగారంట. అప్పుడు వెంటనే మహల్సపతి గారు వెళ్ళి ఆ ఊరి ప్రజల ప్రాణాలు కాపాడారు. స్టోరీ నెంబర్ 2. ప్రతి గురువారం పల్లకి సేవ జరిగేది, ఇంకా జరుగుతుంది. ఒకరోజు పల్లకి సేవ జరుగుతుండగా దొంగలు వచ్చారు. అప్పుడు మహల్సపతి గారు పసుపు తీసుకుని జై ఖండోబా అని దొంగల మీద చల్లగానే వాళ్ళకంతా మంట పుట్టి పారిపోయారు. సో ఇలా మాకు స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు మమ్మల్ని. అప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్పాము. అప్పుడు ఆయన సౌత్ ఇండియన్ పీపుల్కి చాలా భక్తి ఉంటుంది, చాలా ఎక్కువ పూజలు చేస్తారు. వాళ్ళ పూజలే 4-5 గంటలు ఉంటాయి. అండ్ ఇంట్లో గోడ మీద పైనుంచి కింద వరకు కూడా దేవుడి ఫోటోలే ఉంటాయి. చాలా భక్తిగా ఉంటారు అని ఆయన మనందరినీ కూడా చాలా పొగిడారు. సో ఇలా ఆయన సౌత్ ఇండియన్ పీపుల్ గురించి చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా హ్యాపీగా మాట్లాడారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ విధంగా చాలా స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. బాబా గారి చమత్కారాలు, కథలు తెలుసుకోవాలంటే ఈ వీడియోయే కాదు, ఎన్ని వీడియోలు చేసినా సరిపోవు. సో ఒకవేళ మీకు బాబా గారి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే శ్రీ సాయి సచ్చరిత్ర, శ్రీ సాయి సన్నిధి, శ్రీ గురు చరిత్ర ఇలాంటి చాలా బుక్స్ ఉన్నాయి. చదవండి వాటన్నిటిని కూడా కుదిరితే. ఐ డూ సజెస్ట్ యూ టు రీడ్ దెమ్. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన మాకు అంతా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశారు బికాస్ హీస్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సో ఆబ్వియస్లీ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ హిందీ కదా. మాకైతే బాగా అర్థమైనాయి. చాలాసేపు ఉన్నాం అతని దగ్గర అయితే, నియర్లీ 30 minutes. సో 30 minutesలో చాలా నేర్చుకున్నాము. హిందీ కూడా మాకు బాగా అర్థమైంది కాబట్టి. సో మీకు అర్థమయ్యేలాగా జస్ట్ కొన్ని స్టోరీస్ అట్లా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. హోప్ యు లవ్డ్ ఇట్. गांव के रहने वाले थे, उनका नाम डेंगड़े, उनका नाम उन्होंने बाबा सोएगे करके बड़ी सी फैली थी। लेकिन बाबा ने क्या किया, ऊपर बांध दिया। बाहर आते आप लोग नीम का बड़ा झाड़ है, वहां से थोड़ा आगे आने के बाद जो देखिए आपको उदी मिलती पड़ी, बराबर है, उदी बाबा की उदी विभूति, फिर प्रसाद मिलता। फिर थोड़े आने के बाद उधर देखो एक ऐसा बाबा का छोटा सा मंदिर बनाया है, फोटो है ऐसा, अच्छा उधर फोटो है एक ऐसा। नहीं रुको, वो उधर उधर है ना, वो फोटो इधर लगाया है ना, वो गुरु साहब का इधर। तो अति महत्व ये फोटो लेना आपको जरूरी है, क्योंकि वो साई चरित्र में तो किसी का फोटो नहीं। अभी जैसे कि आरती साई बाबा, ये इन्होंने लिखा। अच्छा, माधवराव अडकर, अडकर, NV अडकर। तो ये ऐसा जो महत्व का जो फोटो है, ये सब इन लोगों ने यहाँ लगाया। ऐसे वो दीक्षित, ऐसा वरदान बाबा ने इस जगह को दिया है। तो ये म्यूजियम इसी वजह से बनाया ताकि लोगों को पता चले। साई राम, साई साई राम, बहुत शुक्रिया। स्टोरी इस तरह अच्छे से एक्सप्लेन देखो करने के लिए। मैंने आपने ये सुना कि आपने बनाया, जिन लोगों को सुनना है वो वहाँ जाके सुनेंगे। ये तो अच्छी बात हो गई ना। आपने जो भी काम अभी लिया, ये कोई बुरा काम तो था नहीं। आप इससे दुनिया को उसका पता चलेगा कि बाबा क्या थे क्या नहीं, ऐसी बात है। तो मुझे भी अच्छा लगा आप लोगों से मिलकर। बहुत धन्यवाद। యాక్చువల్గా ఇక్కడ ఏమైంది, అతను ఏమంటున్నారంటే బేసికల్లీ మనం ఎక్కడైనా వీడియోస్ తీస్తూ ఉంటాం కదా, కొన్ని దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడ తీయొచ్చా లేదా అని డౌట్ పడ్డాను. బట్ తర్వాత ఆయనే తీసుకోమని అని చెప్పారనమాట.
అండ్ నేను మా చెల్లి ఆయనకి థ్యాంక్స్ చెప్పామన్నమాట. ఇంత బాగా స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పాము. అండ్ అలానే ఒక డౌట్ ఉంది కదా, వీడియో తీసుకొని ఇస్తారా లేదా రిస్ట్రిక్టెడా అని చెప్పి. దానికి కూడా ఆయన అంటున్నారు, ఏముంది మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా, ఈ నాలెడ్జ్ని మీరు ఇంకా 100 మందికి షేర్ చేస్తారు, మీ ద్వారా సౌత్ ఇండియాలో కూడా అందరికీ తెలుస్తుంది. ఆల్రెడీ అందరికీ తెలుసు, బట్ డీప్గా స్టోరీస్ అందరికీ తెలియదు కదా, సో మీ వల్ల చాలామందికి నాలెడ్జ్ వస్తుంది, సో దానివల్ల నేను కూడా హ్యాపీ అని అంటున్నారనమాట. షిరిడీలో 3rd డే మార్నింగ్ ఓల్డ్ షిరిడి వెళ్ళాము. ఆ తర్వాత రిమైనింగ్ 4 టెంపుల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళాం అనమాట. సో 3 days సాయిబాబాని అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నాము. అసలు ఎవ్రీడే ఇలా ఈవినింగ్ వెళ్తామని అనుకోలే. 1 day దర్శనం అయిపోయాక ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ 3 రోజులు మేము దగ్గర నుండి సాయిబాబాని చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనలీ ఎన్నో ఇయర్స్ నుంచి షిరిడి వెళ్ళాలన్న మా అమ్మ కోరిక నెరవేర్చాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ మా మదర్ కూడా చాలా హ్యాపీ అండ్ హోల్ ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీ. సో ఇలా మా 5 days షిరిడి ప్రయాణం కంప్లీట్ అయిపోయింది. 3rd డే ఈవినింగ్ షిరిడి సాయిబాబా దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము ఇక్కడ కోలాటం జరుగుతుంది బయట, సో చూస్తున్నాం అనమాట. ఆ తర్వాత ప్రసాదంకి కావాల్సినవన్నీ కూడా కొనుక్కున్నాము. అండ్ ఇది సాయిబాబా దగ్గర నుంచి వచ్చిన డైరెక్ట్ ఫ్లవర్స్ అనమాట. మా ఇంటికి పట్టుకెళ్ళాము. ఇంకొంచెం షాపింగ్ అయితే చేసాం. షిరిడి వచ్చినప్పుడు షాపింగ్ చేయడం మర్చిపోకండి, చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. అండ్ మేమైతే కొన్ని వస్తువులు కొనుక్కున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ డైరెక్ట్గా సాయిబాబా పాదాల దగ్గర నుంచి మాకు అందినాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ షూ మోడల్ ఒకటి కొనుక్కున్నాను అనమాట, అది షోలాపూర్ నుండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోనికా శనా వ్లాగ్స్. బాయ్. సో ఫైనలీ ఎంతో హ్యాపీనెస్తో, మనసు నిండా ధైర్యంతో, ఎన్నో మెమరీస్తో మా షిరిడి ట్రిప్ ఇలా ఎండ్ అయింది. సో ఇలా గ్రాటిట్యూడ్తో, ఫుల్ ఆఫ్ పాజిటివిటీతో షిరిడి సిరీస్ ఎండ్ చేస్తున్నాము. హోప్ యు ఆల్ లవ్డ్ ఇట్.